CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఒకరిని, కానీ అక్కడ హుకుం జారీ చేస్తోంది ఇంకొకరు. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ పదవి ప్రజల సేవ కోసం, కానీ ఆ ఊరిలో మాత్రం అది కేవలం సొంత కుటుంబ ఆస్తిలా మారిపోయింది. తల్లికి పదవి, కొడుకుది పెత్తనం అంటూ ఊరంతా ఏకమై తిరగబడింది. రికార్డులు ఇంటికి మోసుకెళ్లారు, తీర్మానాలు తమకిష్టం వచ్చినట్లు రాసుకున్నారు, ఆఖరికి సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. మహబూబాబాద్ జిల్లా గుండెంగా పంచాయతీలో బయటపడిన ఈ షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామ పంచాయతీ ప్రజలు ఎంతో నమ్మకంతో బోడ రాజీ అనే మహిళను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ పదవిలోకి వచ్చాక పాలన సాగించాల్సింది పోయి అసలు కథ వేరేగా మారింది. సర్పంచ్ బోడ రాజకుమారుడు మాజీ ఎంపీటీసీ అయిన బోడ కిషన్ పంచాయతీ రాజ్యాంగాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శులకు కూడా చెప్పకుండా అధికారిక రికార్డులు, రిజిస్టర్లను ఏకంగా తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అంతటితో ఆగలేదు. ప్రభుత్వ నిధులకు సంబంధించి చెక్కులు, పంచాయతీ తీర్మానాలపై తన తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అయితే తన అక్రమాలు హద్దు దాటడంతో వార్డు సభ్యులు, గ్రామస్తులు సహనం కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులపై సంతకాలు చేస్తున్న సమయంలో బోడ కిషన్ ను నేరుగా నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్నది సర్పంచ్ని, నీ పెత్తనం ఏంటి అంటూ నిలదీశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టి కుటుంబ పెత్తనం చెల్లదు, ప్రజాస్వామ్య పాలన సాగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఆ రచ్చతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తేజావత్ రామ్ సింగ్ తండా పర్యటనకు వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వాహనాన్ని గుండెంగా వద్ద గ్రామస్తులు, వార్డు సభ్యులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే కలెక్టర్ కాన్వాయ్ను నిలిపివేసి తమ గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై వినతి పత్రం సమర్పించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోండి, అవసరమైతే సర్పంచ్ పదవిని రద్దు చేయండి అని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళన చూసిన కలెక్టర్ తక్షణమే స్పందించారు. పంచాయతీ అధికారికి ఫోన్ చేసి వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అక్రమాలు రుజువైతే ఎవరిని విడిచిపెట్టేది లేదు, కఠిన చర్యలు ఉంటాయి అని కలెక్టర్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయించడం ఈనాటి సమస్య కాదు. కానీ సంతకాలు ఫోర్జరీ చేసి రికార్డులు ఇంటికి మోసుకెళ్లే స్థాయికి రావడం గుండెంగా గ్రామంలో సంచలనంగా మారేది. ఇప్పుడు జిల్లా పంచాయతీ అధికారి విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి. మరి నా పేరు చిరంజీవి, పంచాయతీ సెక్రటరీ, గుండెంగా ఇన్ఛార్జ్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ నుండి ఈరోజు జరిగిన ఈ ఎజెండా విషయం నా బయటికి తీసుకెళ్లిన విషయం నాకు తెలియదు. అందులో రాసిన ఎజెండా కూడా నేను రాయలేదు. నాకు తెలియకుండానే ఆ ఫ్రేమ్ జరిగింది. అది యాక్చువల్లీ ఎజెండాలో రాసేది పంచాయత్ సెక్రటరీ రాసి దాని సంతకం కార్యనిర్వహణాధికారిగా సంతకం చేసేది కూడా పంచాయత్ సెక్రటరీ ఉంటుంది. సర్పంచ్ కానీ అదర్ చేయరు. మళ్ళీ వార్డు సభ్యులకి పాలకవర్గానికి మాత్రం వాళ్ళు అటెండ్ అవ్వాలంటే వాళ్ళకి ఎజెండా నోటీసు వాళ్ళ ద్వారా ఇచ్చి సంతకం తీసుకుంటారు ఎజెండా రిజిస్టర్లో. అది బయటకు తీసుకెళ్ళిన విషయం కూడా నాకు తెలియదు. నా ప్రమేయం లేకుండా నా బయట తీసుకెళ్ళి సంతకాలు చేశారని అంటున్నారు. కానీ ఇంతవరకు నాకు తెలిసిన మిగతా విషయం నాకు తెలియదు ఏం జరిగింది. నా పేరు కుమారస్వామి, కాలబాను. 3 రోజుల కిందట కార్యదర్శి గారు సర్పంచ్ అడిగి మీటింగ్ ఏదో పెట్టుకున్నామో అడగమని చెప్పిండు. చెప్తే 7వ తారీఖు అని అనుకున్నాగా ఇక్కడ ఎజెండా ఇనే గ్రామాంశ ఎజెండా రాసిన సంతకం కొరకు సర్పంచ్ కూడా సర్పంచ్ లేకపోతే సరే ఎవరైతే పెడతాని సర్పంచ్ కుమారుడు బోడ కిషన్ నాయకు పెట్టిండు. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రవిసింగ్ రాథోడ్, గుండెంగ గ్రామ మాజీ సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్. మా గుండెంగ గ్రామంలో జరిగినటువంటి కొన్ని సమస్యల గురించి, మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లుల గురించి, అదేవిధంగా గ్రామ పంచాయతీ హాల్లో గ్రామ పంచాయతీ ఇంతకుముందు సర్పంచ్ రూమ్ ను కూలగొట్టి ఒక హాల్ గా చేయడంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా హాల్ చేయడం విషయంలో, గ్రామ పంచాయతీ సిబ్బందులను సర్పంచ్ బోడ రాజీ స్థానంలో అతని కొడుకు బోడ కిషన్ ఇది సిబ్బందిని ఇబ్బంది పెట్టడంలో, అదే దానితో పాటు ఈ సిబ్బందిని తొలగిస్తా అని చెప్పేసి బెదిరిస్తూ 2 నెలల నుండి 2 సిబ్బందిని రానివ్వకుండా అడ్డుకోవడం, టార్చర్ చేయడం, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చేయకపోవడం, పనులు చేయకపోవడం, మా 5గురు వార్డు సభ్యులను వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకు తీర్మానాలు వేసుకొని ఎలాంటి తీర్మానాలు లేకుండా కొన్ని ఈ గ్రామ పంచాయతీ గోడ కూలగొట్టడం, కొన్ని ఇల్లీగల్ పనులు చేయడం అలాంటివి చేస్తున్న క్రమంలో మేము 3వ తారీఖు మా గ్రామ వార్డు సభ్యులు 5గురం 3వ తారీఖు 8వ నెల ఆగస్టు
2026న వీటికి సంబంధించిన గ్రామ సమస్యల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో ఈ రోజు గూడూరు మండల ఎంపీడీఓ గారు ఎంక్వైరీకి రావాల్సిన ఉండే, కానీ ఇప్పటి వరకు ఎంక్వైరీకి రాలేదు. ఈ క్రమంలో ఈ రోజు 5వ తారీఖు ఈ రోజు మా గుండెగ గ్రామం నుండి ఒక ఎంపీడబ్ల్యూ కుమారస్వామి అనే వ్యక్తి ఈ ఎజెండా రిజిస్టర్ ను సర్పంచ్ కొడుకు అయిన మాజీ ఎంపీటీసీ బోడ కిషన్ ఇంటికి తీసుకెళ్లి ఈ రోజు ఎజెండా రాయడం జరిగింది. ఇది ఎజెండా చూడండి. ఈ ఎజెండా రాసే క్రమంలో యాక్చువల్ గా ఈ ఎజెండా వచ్చేసి కార్యదర్శి రావాలి, దీనిపైన సంతకం కూడా కార్యదర్శిదే ఉండాలి. కానీ అక్కడ బోడ కిషన్ ఇంట్లో గ్రామ పంచాయతీలో రాయాల్సిన ఈ క్రమాన్ని దీన్ని బోడ కిషన్ ఇంట్లో, అది కూడా ఎంపీటీసీ సర్పంచ్ కొడుకు అతని ఇంట్లో రాసి సర్పంచ్ స్థానంలో బోడ కిషనే సంతకం చేయడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు భానుత్ అరవింద్, 9వ వార్డు సభ్యుడు. మాది గుండెగ గ్రామం, గూడూరు మండలం. ఈ సర్పంచ్ గుండెగ గ్రామానికి సర్పంచ్ గెలిచినప్పటి నుండి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మేము పాలక వర్గానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. సంపూర్ణంగా ప్రజలకు పనిచేయాలని మేము తీర్మానం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్మానం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క పనులు కావట్లేదు. శానిటైజర్ పరంగా కానీ, వాటర్ సమస్య అయినా కానీ, బ్లీచింగ్ పౌడర్ అయినా కానీ ఏ సమస్య కూడా అది క్లియర్ కావడం లేదు. ఆ క్లియర్ కావడం లేకపోవడం ద్వారా పాలకవర్గం కూడా నడవడం లేదు, గ్రామ సభ కూడా పెట్టడం లేదు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మొన్న డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిపిఓ గారికి కంప్లైంట్ చేయడంతో ఇవాళ ఎంక్వైరీ అని చెప్పేసి ఇవాళ ఎంపీడీఓ గారు రావాల్సి ఉండే, కానీ ఇవాళ ఎంపీడీఓ గారు రాలేదు. అదే విధంగా కార్యదర్శి గారు కూడా నాకు రాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా లేదు. కావున మేము ఇలా గ్రామ పంచాయతీ హాల్లోనే ఉన్నాం. గ్రామ పంచాయతీ హాల్లోనే ఉన్నప్పటికీ ఇవాళ ఎంక్వైరీ జరగాల్సింది. ఇవాళ పాలకవర్గ సమావేశం ఎజెండా రిజిస్టర్ ను ఒక ఎంపీడబ్ల్యూ, ఒక మాజీ ఎంపీడీసీ సర్పంచ్ కొడుకు అయినటువంటి బోడ కిషన్ మాజీ ఎంపీడీసీ గారి దగ్గరికి ఈ రిజిస్టర్ పట్టుకొని ఫోర్జరీ సంతకం తీసుకొస్తూ ఆ రికార్డు మేము పట్టుకోవడం జరిగింది.